ఇంకో క్వశ్చన్ వచ్చేసి, అసలు ఈ తరం పిల్లలకి లవ్ అంటే ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎలా వాడుకుంటున్నారు? ఈ తరం పిల్లలు వచ్చి లవ్ని ఎలా వాడుకుంటున్నారంటే, ఆన్లైన్లో హాయ్, హౌ ఆర్ యూ, బాగున్నావా, తిన్నావా అంటే అవతల పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఓకే నన్ను కూడా ఒక కేరింగ్ చేసే అమ్మాయి ఉంది అని ఫీల్ అవుతున్నారు. కానీ అవతల ఆ అకౌంట్ ఫేకా రియలా అని చూడట్లేదు. ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి ఇంటెన్షన్ వేరేలా ఉంటుంది, అమ్మాయి ఇంటెన్షన్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అబ్బాయి అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తాడు, కానీ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందంటే, సరే ఈ అబ్బాయిని కొన్ని రోజులు వాడుకుందాం పైసలుగా షాపింగ్కి అలా అని ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఇంకో సపోజ్ ఒక అబ్బాయి ఏం చేస్తాడు, ఒక అమ్మాయిని ఒక విధంగా వాడుకొని తిరుగుదాం, ఇంకో విధంగా వాడుకొని వదిలేద్దాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే 3 నెలలు, నెల, వారం, గంట సేపు అని కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా వాడుకుంటున్నారు. సపోజ్ చెప్తున్నా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయి కేరింగ్ చూపించే వరకు ఓకే అబ్బాయి నాకు నచ్చింది ఇస్తున్నాడు, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నారు, లాంగ్ డ్రైవ్స్ కానీ మూవీస్కే కానీ. ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళట్లేదు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఇట్లా బయటికి వెళ్ళామంటే వద్దు, చిన్నపిల్లవి అమ్మాయి ఒక్కదాన్ని వెళ్ళొద్దు అని ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల ఆ అబ్బాయి ఏం చేస్తాడు, తనని బయటికి తీసుకెళ్ళడం, షాపింగ్ చేయించడం, తిప్పడం. అలా అమ్మాయి ఏంటి, వీళ్ళకన్నా అబ్బాయితో ఉంటే బాగుంటుంది లైఫ్ అని ఫీల్ అవుతారు అమ్మాయిలు. కానీ అబ్బాయి ఏం చేస్తాడు, 1 నెల రోజు 2 నెలలు తిప్పుదాం, వాడుకొని వదిలేద్దాం అని అబ్బాయి అంత అలా ఫీల్ అయ్యి తిప్పించుకొని తన ఇంట్లోకి వదిలేసినప్పుడు అబ్బాయి అమ్మాయిని వదిలేస్తాడు. అంటే ఒక 1 మంత్ అమ్మాయితో ఉంటాడు, అమ్మాయితో ఉంచి వేరే అమ్మాయిని అట్రాక్ట్ అయ్యి అబ్బాయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇది బాధపడేది ఎవరు, అమ్మాయి అవుతుంది. సపోజ్ సేమ్ టాపిక్, ఒక అమ్మాయి చూపించే ప్రేమ అబ్బాయి వస్తాడు, అబ్బాయి సేమ్ చూపిస్తాడు, అబ్బాయి అమ్మాయి మంచిది అనుకొని ఉంటాడు. ఇప్పుడు అమ్మాయితోటి మ్యారేజ్ అవుతుంది, మంచిగానే ఉన్నారు, ఒక 1 మంత్ 2 మంత్స్ బాగానే ఉన్నారు. ఇప్పుడు అమ్మాయికి వేరే అబ్బాయిని అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయిని వదిలేయించలేదు, ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ అబ్బాయిని ఏమనలేదు, వాడితో వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక విషయం ఇచ్చు, అలా చంపుతున్నారు.